హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఇష్టం లేని పెళ్లి ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, అను ఫోన్ చేయటం, ప్రేమ్ బిజీగా ఉండి తర్వాత చేస్తానని చెప్పడం జరుగుతుంది. అను ప్రేమ్ మాటలకు బాధగా రాగ ఓదారుస్తుంది. ప్రేమ్ చేసే వరకు అను చేయకూడదు అని అనుకుంటుంది. అలా 2 రోజులు గడిచిపోతుంది. టీవీ చూస్తున్న అనుని, అను అమ్మమ్మ, అను నేను రాగని చూస్తున్నా, అదొకటే ఫోన్ మాట్లాడుతూ ఉంది. మరి నువ్వెందుకు మీ ఆయనతో మాట్లాడడం లేదు? ఏం చెప్పాలి? జరిగింది చెబితే పెళ్లి ఆపేస్తాది ఖచ్చితంగా. ఇప్పుడే ఇలా ఉంటే ఇక తర్వాత చూసుకుంటా అని ఆలోచిస్తూ ఉండగా అను అమ్మమ్మ, అను అను మళ్ళీ పిలుస్తుంది. హా అమ్మమ్మ, ఆయన బిజీగా ఉంటాడు. నైట్ అయితేనే ఫ్రీగా ఉంటాడు. అప్పుడే మాట్లాడతా అంటుందను. ఈసారి నువ్వు మాట్లాడతావుగా, అప్పుడు నాకివ్వు, నేను మాట్లాడతా. అబ్బాయి ఎలాంటి వాడన్నది తెలుసుకుంటా. రాగుతో కూడా మాట్లాడాను. అబ్బాయి చాలా బాగా మాట్లాడాడు. ఎందుకమ్మమ్మా, అయినా అయ్యే పెళ్లికి ఇంక అనుమానం ఎందుకు? ప్రేమ్ కూడా మంచోడే అంటుందను. వాళ్ళ మాటలు విని దేవకి, అమ్మా నీ ఆలోచన మారదాయిక. ఫోన్ ఇచ్చిన ప్రేమ్ ఫోన్లో మాట్లాడా? నువ్వే చెప్పు. హా సరేలే, నాకెందుకని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు అను లేచి బయట వాళ్ళ అమ్మకి పనిలో సాయం చేస్తూ ఉంది. అప్పుడే అనుకి ప్రేమ్ ఫోన్ చేస్తాడు. కాని బయట ఉండడం వల్ల తనకు వినపడక బయట ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలా టిఫిన్ అయ్యాక ఫ్రెష్ అవ్వడానికి రూమ్కొచ్చి ఫ్రెష్ అయ్యి బయట టీవీ చూస్తూ ఉండగా రాగా అప్పుడే లేచి గబగబా రెడీ. అను రెడీయా అని అడుగుతుంది. అను ఎక్కడికి అని అడుగుతుంది. షాపింగ్కి అంటుంది రాగా. నువ్వెళ్ళు, నేనెందుకు అంటుందను. మన ఎంగేజ్ షాపింగ్, డ్రాగ్ ఫ్యామిలీ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారే, నాకు తెలియనే లేదు అంటుంది దేవకి. అమ్మ, నాన్న కిందాక ఫోన్ చేశారట. నాకు రాగ్ చెప్పాడు. కానీ ఇంత సడన్గానా అంటుంది దేవకి. ప్రేమ్ బావ ఈరోజు ఫ్రీగా ఉన్నాడు అని ఫిక్స్ చేశారట. ఇంత సడన్గా నీకు తెలియదా అంటుంది దేవకి. అమ్మ, ఇప్పుడే వస్తా అని రూమ్కి వెళ్ళి ఫాస్ట్గా తన ఫోన్ తీసుకొని చూడగా 5 మిస్డ్ కాల్స్ ప్రేమ్ నుంచి. వెంటనే ప్రేమ్కి ఫోన్ చేస్తుంది. అను అంటాడు ప్రేమ్. హా ఫోన్ చేశారు చెప్పండి అంటుందను. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలని తెలియదా అంటాడు ప్రేమ్. ఫోన్ ఉన్నది ఎందుకు అంటే, నేను బయట ఉన్నా అందుకే చూసుకోలేదు. ఫోన్ నీకే కదా, మరి మెయింటైన్ చేయడం రాదా అంటాడు ప్రేమ్. అను మనసులో, దానికి ఎవరు చేస్తారు, మీరు తప్ప. చేసే మీరు ఎప్పుడు బిజీ, మరిక నాకు దాంతో ఏం పని అనుకుంటుందను. అను అను అంటాడు ప్రేమ్. హా అంటుందను. ఏంటి కనీసం ఫోన్ మాట్లాడడం కూడా రాదా అంటాడు ప్రేమ్. అను కోపంగా, అదేం లేదు. ఫోన్ ఎందుకు చేశారు అది చెప్పండి. ఈరోజు మనము షాపింగ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను స్టార్ట్ అయ్యా. నాకు తెలిసి అమ్మ వాళ్ళు అక్కడికి రావచ్చు. నేను షాపింగ్కి వస్తున్నా, నువ్వు కూడా అమ్మ వాళ్ళతో అంటాడు ప్రేమ్. హా అలాగే అంటున్నాను. అను ఫోన్ పెట్టే వరకే ప్రేమ్ అమ్మ వాళ్ళు వస్తారు. వాళ్ళతో రాగా అను, దేవకి, రామచంద్రయ్య గారు షాపింగ్కి వెళ్తారు. అను వాళ్ళు వెళ్ళేసరికి ప్రేమ్ కొన్ని శారీస్ తీసి పెడతాడు. ప్రేమమ్మ, ప్రేమ్ అనుకి శారీస్ తీసావా? వాటిని చూస్తూ చాలా బాగున్నాయి. కానీ పెళ్ళికి కూడా అప్పుడే చేశావు. నాకు బెటర్ అనిపించినవి తీశాను. మళ్ళీ మళ్ళీ నాకు వీలు కాదు కదమ్మా అంటాడు ప్రేమ్. అను, ఇవి చూడు అంటుంది ప్రేమ్ వాళ్ళమ్మ. రాగుతో వెళ్ళి సెలెక్ట్ చేయి. నేను అమ్మ మీకు అవి ఎలా ఉన్నాయి చూసి చెప్తాం. రామ్ గారు, వీళ్ళ షాపింగ్ అంత తొందరగా ఏమవ్వదు. పదండి మనం కూడా వెళ్ళి చూద్దాం, సెలెక్ట్ చేద్దాం ఇంకా అంటాడు కిరణ్. ప్రేమ్ సెలెక్ట్ చేసిన శారీస్ అన్నీ ఒక్కటొక్కటి అన్ని వేర్ చేసి చూస్తుంది. ఇంకా అందరూ వాళ్ళ డెసిషన్ చెబుతారు. అను కట్టుకుంటే బాగున్న శారీస్ తీసి ప్రేమ్ పక్కకు పెట్టి అలాగే గోల్డ్ షాపింగ్కి వెళ్తారు. రాగది కాకపోవటం వల్ల రాగ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రేమ్ అనుకి అవసరమైన గోల్డ్ అంతా తీసుకుని బిల్ పే చేస్తాడు. అది చూసిన అను వాళ్ళ నాన్న, ప్రేమ్ అనుకు కావాల్సినవన్నీ నేను తీసుకుంటాం, ఇక అదే నా బాధ్యత కూడా అంటారు రామచంద్రయ్య. మామయ్య గారు, మీరు మీ కూతురికి పెళ్లి చేసి పంపించండి, అది చాలు. అనుకు అవసరమైనవి అన్నీ నేను తీసుకుంటా అంటాడు ప్రేమ్. మీరు అలా అనుకున్నారు, కానీ అందరు మీ కుటుంబంలాగా ఆలోచించరు కదా. అందుకే పెళ్లికి అవసరమైనవి
మేము చేయవలసినవన్నీ నేను తీసుకుంటా అంటారు రామచంద్రయ్య. సరే అయితే ఇవి నాకు నచ్చి నేను తీసుకున్నాం. మీరు మీ అమ్మాయికి కావలసినవి కూడా తీసుకోండి. మీ ఇష్ట ప్రకారంగా. అది మీ హక్కు. వద్దు అని నేను అనలేను అంటాడు ప్రేమ్. అలాగే అని అనుతో ఇంకా జ్యువెలరీ సెలెక్ట్ చేపించి బిల్ పే చేస్తారు రామచంద్రయ్య. నేనిద్దరికి సమానంగా తీసుకోవాలి అని అనుకున్నాం. ప్రేమ్ శారీస్కి బిల్ పే చేస్తూ, మామయ్య శారీస్కి మాత్రం నేనే పే చేస్తాం, నువ్వు చెప్పకండి. అలా ప్రేమ్కి కావలసినవి కూడా అను నాన్న తీసుకుంటాడు. వాళ్ళ షాపింగ్ అయి కిందికి వచ్చే వరకు రాగా శారీస్ ఇంకా చూస్తూ ఉంటుంది. రాగ్ కంప్లీటా అంటాడు ప్రేమ్. లేదు అన్నయ్య, నువ్వంటే వదినకి తీసావు, వదిన కూడా వాటిని ఓకే చేసింది. కానీ రాగా నేను సెలెక్ట్ చేసినవి తీయటం లేదు, తను సెలెక్ట్ చేయటం లేదు అంటారు రాగం. ఓకే మరి నా వర్క్ ఉంది, ఇక నేను వెళ్తా. అను నువ్వు వాళ్ళతో వెళ్ళిపో అంటాడు ప్రేమ్. అన్నయ్య ముందే అడిగాను కదా షాపింగ్కి ఉండాలి అని అంటారు రాగం. కానీ నేను నీకు ముందే చెప్పాను కదా లంచ్ వరకే ఉంటాను అని, మీటింగ్ ఉంది వెళ్ళాలి అంటాడు ప్రేమ్. రాగా మనసులో బావతో అన్ని పంపిస్తే ఇద్దరికి కొంచెం ప్రైవసీ ఉంటుంది కదా. ఓకే బావగారు, కానీ అనుని డ్రాప్ చేసి వెళ్ళండి, తన షాపింగ్ అయింది కదా, ఇక్కడ ఉండి ఏం చేస్తుంది, నాకు చాలా టైం పట్టేటట్టు ఉంది. ఓకే అను పద అంటాడు ప్రేమ్. అను ప్రేమ్ ఇద్దరు కలిసి బయలుదేరతారు. అను అన్ని నీకు నచ్చాయి కదా అంటాడు ప్రేమ్. అను హా అంటుంది. నేను ఇవాళ నుంచి నీకు వీలు అయితే రోజు ఫోన్ చేయడానికి ట్రై చేస్తా అంటాడు ప్రేమ్. అలాగే ఫోన్ నా దగ్గరే పెట్టుకుంటా అంటుందను. ఓకే ఫంక్షన్ రోజు రెడీ చేయటానికి బ్యూటీషియన్స్ని మాట్లాడినాం, వాళ్ళే అంతా చూసుకుంటారు. ఇంకా నేను గ్రీన్ శారీ ఉంది కదా, అది ఆ రోజు వేసుకునేది. అను ఓకే అంటుంది. చూడగానే అందరు నిన్ను నచ్చేలా ఉండాలి అంటాడు ప్రేమ్. అను మనసులో అంటే ఇప్పుడు అందంగా లేనా, మరెందుకు నన్ను చేసుకోవటం, ఇప్పుడు అందంగా లేను అని ఆలోచిస్తున్నావు కదా, నువ్వు న్యాచురల్ బ్యూటీ, ఎక్కువగా థింక్ చేయకు. నేను అనేది నా గురించి కాదు, అందరి గురించి. నాకు మాత్రమే అందంగా కనపడితే సరిపోదు కదా, అందరికీ కనిపించాలి కదా, ఏమంటావు అంటాడు ప్రేమ్. ఎప్పుడో ఒకసారి మేకప్ వేసుకుంటే అది కూడా అందరూ చూసే ఫంక్షన్కి తప్పేం కాదు కదా. ఏంటి ఇవన్నీ నా మాటల్లాగా ఉన్నాయి, అంటే ప్రేమ్ గారు కూడా నాలాగే ఆలోచిస్తారు, అడిగితే పోలే అనుకొని మీరు అని అనగానే కార్ స్టాప్ చేస్తాడు. ఏమైంది అంటుందను. ఇల్లు వచ్చింది అంటాడు ప్రేమ్. అను పక్కకి చూస్తే, ఓ రండి ఇంట్లోకి లంచ్ చేసి వెళ్ళవచ్చు, టైం లేదు బిజీ, నెక్స్ట్ టైం అని ఇంట్లోకి కూడా రాకుండా షాపింగ్ ప్యాక్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అను వాటిని మోస్తూ లోనికి వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లి ఇంకా తమ్ముడు వచ్చి వాటిని తీసుకుని ఇంట్లో పెడతారు. అను అమ్మమ్మ వాటిని చూస్తే, ఏంటి ఒక చీరకని వెళ్ళి షాపింగ్ మొత్తం పట్టుకొచ్చాం, టైర్డ్గా సోఫాలో కూర్చుంటూ అమ్మమ్మ పెళ్లి షాపింగ్ మొత్తం చేశాం అంటుందను. అను అమ్మమ్మ అవునా, అందరెక్కడా, రాలేదు, నా షాపింగ్ అయిందని ప్రేమ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళాడు, రాగా షాపింగ్ ఇంకా కాలేదు, అదొక్క చీర కూడా సెలెక్ట్ చేయలేదు ఇంకా, అంటే ఇవన్నీ నీకేనా ఏంటి అంటుంది అమ్మమ్మ. మీ ఆయనకి అంత డబ్బు ఉంటే మాత్రం గంటకి ఒక చీర కట్టిస్తాడా, ఏమో అమ్మమ్మ చెప్పినా వినలేదు, ఇంకా డబ్బు కూడా ఆయిందే, నేను టైర్డు, పడుకొని లేచాక నీతో మాట్లాడతాం, ఏమైనా తిని పడుకోవు. సరే అని గబగబా తిని పడుకుంటుంది. అను పడుకొని లేచే వరకు బాగా చీకటవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి అరే ప్రేమ్ ఫోన్ చేస్తాన్నాడు కదా అనుకుని ఫోన్ చూస్తే ప్రేమ్ నుంచి మిస్డ్ కాల్స్. కాల్ బ్యాక్ చేస్తే ప్రేమ్ బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను పెట్టేస్తాడు. అను ఓకే అంటుంది. అమ్మయ్య పనిలో ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేదు అంటే ఏమనేవాడు అనుకుంటూ హాల్కి వెళ్ళేసరికి రాగా చేసిన షాపింగ్ చూపెట్టేసి వెళ్ళి పక్కన కూర్చుంది. అను అమ్మమ్మ, అను ఇప్పటిదాకా పడుకున్నావు, నిద్ర పట్టేసింది, రాగని షాపింగ్ కంప్లీటా అంటున్నాను. ఎక్కడా, అది రోజు మొత్తం చేసినాం, ఎంగేజ్మెంట్ వరకే అయింది, రాగది కాలేదు, కానీ నేను మీ అత్తగారు మాకు కావలసినది మేము చేశాం,
రాగా చూపించు ఏం తెచ్చావో అంటుందను. ఇది హాఫ్ శారీ, ఇంకొకటి శారీ. ఎంగేజ్మెంట్లోకి మాత్రమే తీసుకున్నాం. అయినా పెళ్లికి నెల టైం ఉంది, మెల్లిగా చేస్తాలే అమ్మా అంటుంది రాగా. అను నీ శారీస్ కూడా చూపించు. ప్రేమ్ సెలెక్ట్ చేసిన శారీస్ చూపిస్తూ అవి ఎప్పుడు కట్టుకోమన్నాడో కూడా చెబుతూ ఉంది. తర్వాత తిని పడుకుంటారు కానీ అనుకు నిద్ర రాదు. ప్రేమ్ మళ్ళీ ఫోన్ చేయలేదు. ఏం చేయాలో తెలియక తెచ్చిన శారీస్కి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూసుకుని మరుసటి రోజు అవసరమైన మెటీరియల్ తెచ్చి రెడీ చేసుకుంటుంది. అలా ఎంగేజ్ రోజు అను పొద్దునే లేస్తుంది. వాళ్ళమ్మకి పనిలో సహాయం చేస్తూ ఉండగా ప్రేమ్ చెప్పిన బ్యూటీషియన్స్ వస్తారు. వాళ్ళు రావటంతో అను వెళ్ళి ఫ్రెష్ అయి రాగానే వచ్చిన వాళ్ళు అనుకి హాఫ్ శారీ కట్టి రెడీ చేస్తారు. తర్వాత రాగని కూడా రెడీ చేసి వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బాయి వాళ్ళు వచ్చారు అనగానే అను రాగ వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. డ్రాగ్ రాగాతో చాలా అందంగా ఉన్నావు అని మాట్లాడుతూ ఉంటే హర్షి దీప ఇద్దరు వచ్చి అనుతో ఏంటక్క బావ కోసం చూస్తున్నావా అంటుంది దీప. వదిన అన్నయ్య రాలేదు, మీటింగ్ అంటే ఆఫీస్కి వెళ్ళాడు. అనుముఖం చూసి అక్క డల్లవ్వకు బావ వచ్చాడు, మీటింగ్ కారులో అటెండ్ చేస్తున్నాడు, ఇక్కడైతే ఇబ్బంది అని. అవునా అని వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా అను రాగని పిలిచి వాళ్ళతో పూజ చేపించి శారీ ఇస్తారు కట్టుకోమని. అను రాగా రెడీ వచ్చే వరకు ప్రేమ్ రాగ్ కూడా రెడీ ఉంటారు. ముహూర్తం టైం కావటంతో పక్క పక్కన కూర్చోబెట్టి పూజ చేపిస్తూ ఉండగా హాయ్ అను అంటాడు ప్రేమ్. హాయ్ అంటుందను. అంతలోనే రింగ్స్ ఇస్తారు. రింగ్స్ మార్చుకోగానే లంచ్కి వెళ్తారు. డ్రాగ్ రాగా ఇద్దరు కలిసి తింటూ ఉంటారు. ప్రేమ్ అను కూడా లంచ్కి వెళ్తారు కానీ ప్లేట్లో ఐటమ్స్ పెట్టినప్పటి నుంచి ప్రేమ్ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాటల్లో కాస్త తిని అను నాది కంప్లీట్, నేను వెళ్ళాలి, నువ్వు తిను అని వెళ్ళిపోతాడు. ప్రేమ్ వెళ్ళాక అనుకు తినాలి అనిపించక ప్లేట్ పక్కన పెడుతూ ఉంటే హర్షి దీప వచ్చి మాకు నీతో తినాలి అని ఉంది, అసలు ముందే అనుకున్నాం కానీ ప్రేమ్ అన్నయ్య ఉండటం వల్ల ఇందాక రాలేదు, ఇప్పుడు వెళ్ళిపోయాడు కదా మనం కలిసి తిందామా. అను కూడా నవ్వి వాళ్ళతో మాట్లాడుతూ తింటూ ఉంది. అలా ఫంక్షన్ అయ్యాక అందరు వెళ్ళిపోతారు. డ్రాగ్ రాగకి చెప్పి వెళ్తారు. అదే రోజు రాత్రి మీ ఆయన ఇలా అయితే ఎలా, కనీసం ఇలాంటి వాటికి కూడా టైం ఉండదా మీ ఆయనకు, పెళ్ళయ్యాక సరిగ్గా చూసుకుంటాడా. అవునక్క, డ్రాగ్ బావ నాతో బాగా ఉన్నాడు, ప్రేమ్ బావ అయితే నన్ను చూడనే లేదు అంటాడు తమ్ముడు. అమ్మ ప్రేమ్ ఒక్కడే అన్ని బిజినెస్లు నడుపుతున్నాడు, మరి అలా కాకపోతే ఎలా ఉంటాడు, పెళ్ళయ్యాక భార్యని కూడా బాగా చూసుకుంటాడు నాకు తెలుసు అండంతో అందరూ సైలెంట్ అవుతారు. అప్పుడే అనుకి ఫోన్. అను నాకు అమెరికాలో ప్రాజెక్టు ఓకే అయింది, నేను ఇప్పుడే వెళ్తున్నా, వెళ్ళే ముందు చెబుదామని ప్రాజెక్టు వల్లే ఫంక్షన్లో సరిగ్గా లేను అంటాడు ప్రేమ్. మళ్ళీ ఎప్పుడు వస్తారు అంటుందను. ప్రాజెక్ట్ ఓకే అయితే మన మ్యారేజ్ వరకు వస్తా అంటాడు ప్రేమ్. ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, టేక్ కేర్ అంటుందను. ఓకే బాయ్, నాకు వీలైతే అక్కడికి వెళ్ళాక చేస్తాను అంటాడు ప్రేమ్. అను ఓకే అంటుంది. ఏమైందను అంటుంది దేవకి. అమెరికా వెళ్ళాడు ఆఫీస్ పని మీద అంటుందను. మళ్ళీ ఎప్పుడు వస్తాడు అంటారు రామచంద్రయ్య. పెళ్లి వరకు వస్తా అన్నాడు. సరేలే అలిసిపోయారు పడుకోండి. రాగు రాగా ఇద్దరు షాపింగ్ అని రోజూ తిరుగుతున్నారు. అను పెళ్లి పనుల్లో ఇంట్లో వాళ్ళకి సాయం చేస్తున్నారు. అలా ఒకరోజు ప్రేమ్ ఫోన్ చేసి ప్రాజెక్టు సక్సెస్ అని చెప్పాగా కంగ్రాచులేషన్స్ అని అంటుంది. అలా పెళ్లికి 2 రోజుల ముందు ప్రేమ్ ఇంటికి వస్తాడు. ప్రేమ్ రావటంతో ఇంట్లో పనులు స్టార్ట్ అవుతాయి. అక్కడ అను వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి కూతుర్ని చేయటం, పసుపు ఫంక్షన్, మెహందీ అన్ని జరుగుతాయి. తెల్లవారితే పెళ్లి. డ్రాగ చాలా సంతోషంగా ఉంది. డ్రాగుతో కలలో కన్న జీవితంలోకి అడుగు పెడుతున్నందుకు. అను కూడా ఆలోచిస్తుంది రేపటి నుండి ఈ ఇల్లు వదిలి ప్రేమ్తో ఆ ఇంట్లో ఉండాలి అని. రామచంద్రయ్య దేవకి ఇద్దరు ఒకేసారి ఇద్దరు కూతుర్లు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎలా ఉంటారో ఏమో అని
అలా ఎవరి ఆలోచనలో వాళ్ళు అలా తెల్లవారుతుంది. పెళ్లి ఇల్లు సందడిగా ఉంది. తెల్లవారుజామున లేచి పెళ్లి కూతుర్లకి రెడీ చేసి వాళ్ళమ్మ దగ్గర ఉండి వండి ఇద్దరు కూతుర్లకు తినిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా సంతోషంగా తింటారు. ఈ రోజైతే మీరు పరాయి వాళ్ళవుతారు. అందుకే నా చేత్తో తినిపిస్తున్నా. తర్వాత మీరెప్పుడు వచ్చినా పరాయి వాళ్ళే. మీకంటూ ఈ రోజు నుంచి మీతో శాశ్వతంగా ఉండే కుటుంబాల్లోకి వెళ్తున్నారు. అక్కడ మీరు ఇక్కల్లా కాకుండా బాధ్యతగా ఉండాలి. అన్ని పనుల్లో సహాయం చేయాలి. అన్నిట్లో తగ్గి ఉండాలి. అమ్మా, అప్పగింతలప్పుడు కదా ఇప్పుడెందుకు అంటుంది రాగా. రాగా, నువ్వేదో తగ్గించు. అనుకువతో ఆలోచనతో ఉండాలి. మీరెంత డబ్బు కూడలైనా ఒక మధ్యతరగతి కూతురు, అది గుర్తుపెట్టుకోండి అని చాలా విషయాలు చెబుతుంది. వాళ్ళందరూ రెడీ అయ్యాక కళ్యాణ మండపంకి వెళ్తారు. చాలా పెద్దది, ఇంకా చాలా ఆర్భాటంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ రామచంద్రయ్య పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తున్నారు అనేలా చూస్తూ ఉండగా పెళ్లి కొడుకులని పెళ్లి కూతులని తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తారు. కన్నుల పండగల పెళ్లి వైభవంగా జరుగుతుంది. పెళ్ళయ్యాక వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక భోజనాలు అయ్యాక అప్పగింతలతో అత్తగారింటికి బయలుదేరతారు. కన్నీళ్లతో అనురాగ కారెక్కుతారు. ప్రేమ అనులు ఒక కారులో, రాగలు ఒక కారులో, మిగతా వాళ్ళు ఎవరి కారులో వాళ్ళు వెళ్తారు. కారులో కూర్చొని అను బాధపడుతూ ఉండగా తన కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ప్రేమ అనుని చూస్తూ, అను రేపు రాఘు వస్తారు కదా, బాధపడకు. అయినా నువ్వు నీ ఇంటికి వెళ్తున్నావు కదా, ఇక బాధ ఎందుకు? సంతోషంగా అడుగు పెట్టాలి అత్తగారింట్లోకి. అను ఏడుస్తూ ఉంటే ప్రేమ్ తన ప్యాకెట్ నుంచి నాప్కిన్ తీసి ఇస్తాడు. అను థ్యాంక్స్ అని తుడుచుకుంటుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. ప్రేమ్ కార్ ఆపి అను పద, వాళ్ళ వెనకే రాఘు వాళ్ళు వస్తారు. ఇంట్లో వాళ్ళ ముందుకు వచ్చి కోడళ్ళని ఇన్వైట్ చేయడానికి అన్ని రెడీ చేస్తారు. హర్షి దీప ఇద్దరు గుమ్మం దగ్గరే ఆపి, అలా ఎలా వెళ్తారు? పేర్లు చెప్పి వెళ్ళాలి. ఇంకా నాకైతే ఆడపడుచు కట్నం కూడా అని హర్షి. ముందుగా ప్రేమ్ బావా మీరు చెప్పండి అని దీప. ప్రేమ్ అను కలిసి వచ్చాం అని ప్రేమ్. అను అక్క మీరు. నేను నా భర్త ప్రేమ్ ఇద్దరం కలిసి వచ్చాం అని అను. తర్వాత రాగ్ బ్రో అని అనుదీపు. నేను రాగా కలిసి వచ్చాం అని రాగం. నేను రాగ్ కలిసి వచ్చాం అని రాగాం. అలా హారతి ఇస్తారు. హారతి పళ్ళెంలో ప్రేమ్ అనుతో ఒక పెద్ద మణికట్ట పెట్టిస్తాడు. ఇంకా రాగ్ కూడా ఒక టీ ఇస్తాడు. అలా అని రాగతో పెట్టివ్వమని. హర్షి ఇక నీకు ఇప్పటి నుంచే అన్నీ మీ వదిన చేతి మీదనే అని ప్రేమ్. ఓకే అని హర్షి డబ్బు తీసుకుంటూ ఇంట్లోకి వచ్చాక వాళ్ళతో ముందుగా అనుకున్నట్టుగా అన్ని గేమ్స్ ఆడిపిస్తారు. తర్వాత అనురాగాలు ఉండడానికి టెర్రస్ పైన రూమ్ ఇస్తారు. అక్కడే ఫ్రెష్ అయి బెడ్ మీద కూర్చుని ఇంటికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత హర్షి వాళ్ళు అక్కడికి భోజనం తేవటంతో తినేసి పడుకుంటారు. వాళ్ళ ఇద్దరికి తోడుగా హర్షి దీప ఇద్దరు అక్కడే ఉంటారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకి అనురాగాలని వాళ్ళ అత్త లేపుతుంది. స్నానాలు చేశాక వాళ్ళతో దీపారాధన చేయవలసినవన్నీ చేపిస్తారు. వ్రతం కూడా చేపిస్తారు. భోజనాలు అయ్యాక నైట్ ఫంక్షన్కి రెడీ అవ్వాలి అని బ్యూటీషియన్స్తో రెడీ చేపిస్తారు. ఫంక్షన్కి చాలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్, కొందరు రాజకీయ నాయకులు, ఇంకా చుట్టాలతో నిండిపోయింది. ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫంక్షన్ అయి ఇంటికి వెళ్ళేసరికి ఉదయం 5 అవుతుంది. అందరూ పడుకుంటారు. కానీ అనురాగ మాత్రం ఎలాగో తెల్లవారింది కదా అని ఫ్రెష్ అయి రెడీ అవుతారు. ఇద్దరు కొద్దిసేపు వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడి ఏం చేయాలో తెలియక వాళ్ళు పడుకుంటారు. కానీ అనుకు బాగా తలనొప్పిగా ఉండి టీ తాగాలి అని దీపహర్షం లేపితే కిందికి వెళ్ళి వదనా అని చెబుతుంది. అను ఒక్కతే వెళ్ళలేక ఆగిపోతుంది. కానీ తల నొప్పి బాగా రావటంతో ఎవరు లేకపోతే నేను వెళ్ళి టీ పెట్టుకుంటాం అని కిందికి వెళ్ళేసరికి ఎవరు కనిపించరు. కానీ రూమ్లో వర్క్ చేస్తున్న ప్రేమ్కి పట్టీల సౌండ్ వినడంతో ఎవరా అని డోర్ ఓపెన్ చేస్తే అను. అను అంటాడు ప్రేమ్. చెప్పండి అంటుందను. ఏమైనా కావాలా? అది హెడ్డేక్గా ఉంది. టీ తాగాలని ఉంది. సేమ్ ఫీల్ నాకు కావాలి. పద కిచెన్లో కంపెనీ ఇస్తాను
అంటాడు ప్రేమ్. అను మొత్తం చూస్తుంది. పెద్దగా ఉంది. ఏ వస్తువు ఎక్కడ ఉందో. మిల్క్ ఫ్రిడ్జ్లో ఉంటాయి అంటాడు ప్రేమ్. మిల్క్ తీసుకుని గ్యాస్ ఆన్ చేసి టీ పౌడర్ షుగర్ పక్కన ఉండటం వల్ల ఎక్కువగా ఇబ్బంది లేకుండా టీ ప్రిపేర్ చేసి ప్రేమ్కి ఇస్తుంది. వన్ సిప్ చేసి అన్ను చూస్తాడు. ఏం చెప్తాడో అని వెయిట్ చేస్తూ ఉంది అను. సూపర్ అను, నాకు కావలసిన విధంగా పెట్టావు. నువ్వు తాగు, చేతులు పట్టుకొని ఏం చూస్తున్నావు అని కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం జరిగి అనుకి ప్లేస్ ఇస్తాడు. అను సైలెంట్గా ఉంటుంది. అను, ఇప్పుడెవరు లేరు, కూర్చోవచ్చు, టీ కంపెనీ ఇవ్వు అంటాడు ప్రేమ్. ప్రేమ్ మాటలతో ప్రేమ్ పక్కన కూర్చుని టీ తాగుతూ ఉండగా ప్రేమ్ అమ్మ, సారీ ప్రేమ్, ఫ్రెష్ అయ్యే వరకు లేట్ అయింది, టీ పెట్టనా అనుకుంటూ వచ్చి టీ తాగుతున్న అను ప్రేమ్ని చూసి, అను టీ ప్రిపేర్ చేసావా? అదే అత్తయ్య, హెడ్డేక్ అని కిందికి వస్తే ఇంకా ఆయన కూడా కావాలంటే ప్రిపేర్ చేశాం. అను అమ్మకి తీసుకురా అంటాడు ప్రేమ్. కప్ చేతిలో పెట్టి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంది. ప్రేమ్ అమ్మ సూపర్ అన్నంతో కొద్దిసేపు మాట్లాడి, అను వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక ప్రేమ్ నువ్వు కూడా. అలా అను ప్రేమ్ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా పడుకున్నాను. సాయంత్రం లేస్తుంది. హడావిడిగా ఉన్న దీప హర్షం చూసి ఏంటి సంగతి అని అడుగుతుంది. అమ్మో వదిన, మేం పెళ్లి కాని వాళ్ళం, అలాంటివి చెప్పకూడదు. అప్పుడే రూమ్కి వస్తున్న రాగా అను దగ్గరికి వచ్చి, ఏమీ లేదే, ఈరోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేశారు, అత్తయ్య నిన్ను అడిగింది వెళ్ళు. అలా వెళ్ళిన అను కొద్దిసేపటికి ఒక కప్తో వచ్చింది. అన్ను చూసిన రాగా, హా వచ్చావా, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీకు శారీ కట్టి నేను రెడీ అవ్వాలి అంటుంది రాగా. ఇప్పుడే తిన్నా, కొద్దిసేపు అయ్యాక రెడీ అవుతా అంటుందను. ముందు పూజ ఉంటుంది, చెయ్యాలి, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని బలవంతంగా అనుని రెడీ చేసి రాగ కూడా రెడీ అవుతుంది. అను రాగని చూసిన హర్షదీప విజిల్ వేస్తారు. సూపర్, ఇలా చూస్తే మీ హస్బెండ్స్ మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా వదలరు. ఏంటి పెళ్లి కాని పిల్లలు, ఇలాంటివి మీరు మాట్లాడరు కదా అంటుందను. ఇద్దరు మెల్లిగా నవ్వుకుంటారు. అంతలోనే పూజకి టైం అవుతుందని అనడంతో అనురాగ ఇద్దరు కిందికి వెళ్ళి ప్రేమ్ రాగుల పక్కన పూజలో కూర్చుంటారు. పూజ అవ్వగానే అందరూ ఆశీర్వాదం తీసుకుని పాల గ్లాస్తో పంపిస్తారు. రాగా ముందు నుంచి తెలుసు కాబట్టి రాగ చాలా ఫ్రీగా ఉంది. కానీ అను మాత్రం టెన్షన్తో ప్రేమ్ రూమ్కి ఎంటర్ అవుతుంది. నీ ముందు అనుకున్న విధంగా ప్రేమ్ ఒప్పుకుంటే బాగుండు, కానీ ఏమంటాడో ఏమో. రాగా కుందన బొమ్మల రాగ్ గదికి వెళ్ళగా రాగ్ తనను తాను మైమరిచి రాగం చూస్తూ, ఈ రోజు కోసం ఎంత ఎదురు చూసాం, రోజు కన్నా ఈ రోజు చాలా వేరుగా ఉన్నావంటూ తన కౌగిల్లో బంధిస్తాడు. ఇక రాగ కూడా సిగ్గుతో రాగ్ దగ్గరికి చేరుతుంది. అను టెన్షన్తో ప్రేమ్ రూమ్లో అడుగుపెట్టిన ప్రేమ్ రూమ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమ్ రూమ్ చాలా బాగుంది. రూమ్ చూస్తూ అక్కడే ఉన్న అనుని బెడ్పై ల్యాపిలో వర్క్ చేస్తున్న ప్రేమ్, అను వచ్చేయి, ప్రేమ్ దగ్గరికి వెళ్ళి బెడ్కి ఆని నిలబడి ప్రేమ్ని చూస్తుంది. అను, నాకు తెలుసు నువ్వు ఇప్పుడు మన మధ్య రిలేషన్కి రెడీగా లేవు అంటాడు ప్రేమ్. ఐ కెన్ అండర్స్టాండ్, ఎవరో తెలియని అబ్బాయితో నెలలో పెళ్లి జరిగి జీవితం పంచుకోవడం కష్టం. అందుకే ముందు నువ్వు ఈ ఇంటి పెద్ద కోడలిగా ఉండే పద్ధతులు నేర్చుకో. ఏంటి అన్నీ నేనే మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడవే. అది పాలు, ఇద్దరి నిర్ణయం ఒకటే అంటుందను. పాలు తాగి, అను నీకు కావాలా? వద్దు, పెద్ద కోడలిగా అంటే ఏం చేయాలి? కాదు కాదు, మీ భార్యగా ఏం చేయాలి? వర్క్ పక్కన పెట్టి, నాకైతే నా భార్య పొద్దున్నే లేచి బయట క్లీన్ చేసి అందంగా ముద్దు పెట్టి తలార స్నానం చేసి హెయిర్ టవల్తో పూజ చేసి నాకు హారతి ఇచ్చి ఇంకా నీ చేత్తో మంచి టీ తాగి నీతో కలిసి రోజు నేను వచ్చే వరకు నా కోసం ఎదురు చూసే మనిషి, అంతే. అను వింటూ ఉంది. మరింటి పెద్ద కొడలు అంటే ఏముంది, ఇందాక నేను చెప్పినవి చేస్తూ నా విషయంలో కాకుండా అందరి విషయాల్లో కూడా అలానే చూడాలి. ఇంకా ఇంట్లో వాళ్ళని బాధ పెట్టకూడదు. డ్రాగ్ దీప్ వర్షి ఇంకా దీపాలను కన్న బిడ్డల్లా చూసుకోవాలి. ఒక తల్లిలా వాళ్ళ ప్రేమను పంచాలి. ఇంట్లో ఏ అవసరమైనా నువ్వే ముందు ఉండాలి.
బాధకి మందు నువ్వే కావాలి కానీ నొప్పివి నువ్వు కాకూడదు. ఇంక మన మధ్య ఏది ఉన్నది ఈ రూమ్ వరకే మాత్రమే. బయట భార్యాభర్తల్లా కాదు, కొడుకు కోడల్లాగా. అవునా బావా అంటున్నాను. అను ఏమన్నావు? బావా అని. అది అమ్మ చెప్పింది. మిమ్మల్ని పిలిస్తే బావని కానీ లేదంటే ఏమండి అని పిలవమని. బాగుంది నువ్వు అలా పిలవటం, మనస్సుకి కొత్తగా. అలా అని నేను కూడా నీకు ఒక పేరు పెడతాం. అది నేను మాత్రమే పిలవాలి. బంగారు ఓకేనా? ఓకే కానీ రూమ్ వరకే అలా పిలవండి, బయట వద్దు. ఎందుకంటే అంటున్నాను. నేను చెప్పింది నాకే చెబుతున్నావా? మన పర్సనల్స్ మన మధ్య ఉండాలి, రూమ్ దాటిపోకూడదు. అను హా అంటుంది. సరే బంగారు పడుకో, అలసిపోయావుగా అంటాడు ప్రేమ్. సరే అని ప్రేమ్ పక్కన ఉన్న పిల్లో తీసుకుని కింద వేసుకుంటూ ఉండగా, బంగారు నువ్వు సినిమాలు బాగా చూసావా అంటాడు ప్రేమ్. ఎందుకు బావా అంటున్నాను. మరి ఎందుకు కింద వేసావు, పక్క పైకి రా. మన మధ్య ఏం జరగకపోయినా ఒకే బెడ్ మీద పడుకోవచ్చు అంటాడు ప్రేమ్. మీకు ఇబ్బందని అంటున్నాను. ఇబ్బంది నీకు నాకు కాదు. ఇంకో విషయం, మీకు అని అనకు. నా రూమ్లో నా భార్య నన్ను పరాయివాణ్ణి చేసినట్లు. అలా ఏం కాదు అని వెళ్ళి బెడ్పై పడుకుంటుంది. ఉదయం 5 అవుతుందనగా ప్రేమ్కి నిద్రలో గాజుల సౌండ్ వినపడింది. కాని పడుకున్న ప్రేమ్ మాత్రం సౌండ్ ఎక్కడి నుంచి అనుకుంటూ మళ్ళీ పడుకుంటాడు. కానీ అదే సౌండ్ కంటిన్యూగా వస్తుంది. బాగా డిస్టర్బ్ అనిపించడం వల్ల లేచి కూర్చుని పక్కకి చూస్తే అను లేదు. టైం చూస్తే 5:30. ఎక్కడికి వెళ్ళిందంటూ డ్రెస్సింగ్ రూమ్ నుంచి సౌండ్ రావటంతో బంగారం అని పిలుస్తాడు. బావా ఏంటి అంటున్నాను. ఏం చేస్తున్నావు అంటాడు ప్రేమ్. సారీ వెయిట్ చేస్తున్నా అంటున్నాను. కానీ ఎంతసేపు? 5 మినిట్స్. ఓకే అని బెడ్పై వాళ్తాడు. 5 మినిట్స్ కాస్త 10 మినిట్స్ అవుతుంది. కానీ అను రాదు. మళ్ళీ పిలుస్తాడు. కానీ అను మళ్ళీ 5 మినిట్స్ అని 10 నిమిషాల వరకు రాదు. అసలు శారీ వీరింగ్ వచ్చా రాదా అనుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగు వేస్తాడు. బారడి జుట్టు, అది కూడా నల్లని కురులు, తెల్లని చర్మం. ఒక్క నిమిషం మైకంలో పడతాడు. కాని ప్రేమ్ కంట్రోల్ చేసుకుని అనుని తన వైపు టర్న్ చేసి, నువ్వు ఇలా అయితే 5 మినిట్స్ కాదు 5 అవర్స్ అయినా కట్టలేవు. అది కాదు అని చెప్పబోతూ ఉండగా అనుకి శారీ కట్టేస్తూ ఉంటాడు. 10 నిమిషాలు చక్కగా కట్టేస్తాడు. మొత్తం అయ్యాక మిర్రర్లో చూస్తూ ఎలా ఉంది? కాని మీరు అంటున్నాను. వద్దు అన్నట్టు చేయి చూపించి, నాకు తెలుసు అందరిలా నీకు డౌట్ కదా, కానీ నాకు వచ్చు అంటాడు ప్రేమ్. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది శారీ కాదు, టైం గురించి. చూడు అని ఫోన్లో చూపిస్తాడు. ఆ రా అని హడావిడిగా తలదువేస్తుంది. ఏంటి ఇలానే కోపించేస్తావా అని పక్కన హెయిర్ డ్రయర్తో హెయిర్ని అలా ఆరబెడుతూ ఉంటే వద్దు అని మొహమాటంగా చెబుతుంది. ప్రేమ అవన్నీ దూరంగా ఉండి చేయటం ఇష్టం లేక, ఏంటి వద్దా? అసలే నీ పెద్ద జుట్టు, ఇలానే ఉంటే 2 రోజులకి కోల్డ్ అవుతుంది తెలుసా అంటాడు ప్రేమ్. ముందు మన ఆరోగ్యం చూసుకోవాలి, తర్వాత ఏ విషయమైనా అయిపోతుంది అని అంటాడు. జుట్టు వేస్తూ, మీరు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, అలాంటి మీరు ఇవన్నీ చేయటం అంటున్నాను. నేను మనిషిలా కనపడడం లేదా నీకు? ముందు నేను ఒక మనిషిని, ఆ తర్వాతే ఇదంతా. అయినా నేను నిన్న చెప్పా కదా మీరు అనకూడదు అని. అను అలాగే అని బయటకు వెళ్తూ, ఫ్రెష్ అయ్యి రండి, కలిసి టీ తాగుదాం. ప్రేమ్ ఫ్రెష్ అయ్యి వెళ్ళే వరకు అను ఎక్కడ కనిపించలేదు. కానీ బయట మాటల సౌండ్. బయటకు వెళ్ళి చూస్తే అను ముగ్గు పెట్టి ఎలా ఉంది అని అడుగుతుంది. పక్కన ఉన్న రంగమ్మతో, చాలా బాగుందమ్మగారు, ముగ్గుతో ఇంటికి కల వచ్చింది. మీరు అమ్మగారు అనకండి అను, చాలు, నేను మీకంటే చాలా చిన్న అంటున్నాను. ప్రేమ్ బాబు కూడా అదే అంటాడు. పదండి ఇంట్లోకి వెళ్దాము. ఇంట్లోకి వెళ్ళిన అనుకి ప్రేమ్ డోర్ దగ్గర కనపడతాడు. ప్రేమ్తో లోపలికి వెళ్ళి పూజ గదికి వెళ్ళి పూజ చేసే రూమ్కి హారతి ఇస్తుంది. అను పూజ చేసిన సౌండ్కి అందరు లేచి కిందికి వస్తారు. అన్ను చూసి, ప్రేమమ్మ అను పూజ అయ్యిందా? కానీ ఇంత పొద్దున అంటూ నేను ఫ్రెష్ అయి వస్తా. కానీ ప్రేమ్ మేనత్త మాత్రం
ఏంటమ్మాయి, నీకు పూజ చేయాలనిపిస్తే పూజ చేసుకో, కానీ ఇలా గంట కొట్టి అందరిని లేపాలా అని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కానీ అను మాత్రం ఏం పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టుకుని వచ్చి ప్రేమ్కి ఇస్తుంది. టీ తాగుతూ, అను, ఇవన్నీ నేను చెప్పాను అని చేస్తున్నావా? లేదు, నాకు చేయాలనిపించింది. అప్పుడే ప్రేమ్ వస్తాడు. అను, ఏదైనా స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టి అందరికివ్వు. సరే అత్తయ్య, ఏం స్వీట్ చేయాలి? ఏం స్వీట్ అంటే ఏదడిగినా చేస్తావా? హా అంటుందను. అయితే జిలేబీ చేస్తావా? నవ్వుతూ అంటుంది ప్రేమ్ వాళ్ళమ్మ. హా అని కిచెన్కి వెళ్ళి కావలసినవన్నీ వాళ్ళ అత్తయ్యతో తెలుసుకుని కొద్దిసేపటికి స్వీట్ రెడీ చేస్తుంది. ఏంటి అను చేస్తుందా? అసలు ఇందాక శారీ కడ్డం రాలేదు, అలాంటి అమ్మాయి స్వీట్ ప్రిపేర్ చేస్తుందా అని థింక్ చేస్తూ ఉండగా రాగా హడావిడిగా బయటికి వచ్చి, సారీ అత్తయ్య, లేట్ అయింది. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్ అంటాడు ప్రేమ్. అప్పుడు అను స్వీట్ పూజ గదిలో పెట్టి 2 ప్లేట్స్ పెట్టి హాల్లోకి వచ్చి, రాగా లేచావా అంటే స్వీట్ ఇస్తుంది. రాగా నీకు తెస్తాను ఉండు అని వెళ్తూ ఉండగా, అను ఆగమ్మ, రాగా నువ్వు కూడా ఏదైనా స్వీట్ చేసి దేవుడి దగ్గర పెట్టు, తర్వాత రాక్కి టీ ఇవ్వు అని ప్రేమమ్మ. అత్తయ్య, నాకు అనులా స్వీట్ చేయటం రాదు, కానీ షేమే వచ్చు, చెయ్యనా అంటుంది రాగా. ప్రేమ్ టేస్ట్ చూచి చాలా బాగుందంటాడు. బాగుందేంటి, చాలా బాగా చేస్తుందన్ని అని లోపలికి వెళ్ళి స్వీట్ చేసుకుని వచ్చి రాగు రావటంతో రాగుతో మిగతా వారికి ఇస్తుంది. అందరు ఇష్టంగా తినడం వల్ల అనురాగ ఇద్దరు హ్యాపీ. కానీ ప్రేమ్ మేనత్త మాత్రం చేసినవి బాగున్నాయంటే అనుతో స్వీట్ షాప్ పెట్టించండి అంటుంది, ఏదో ఒకటి అనాలి అని. కానీ అక్కడ ఉన్న అందరూ దేవి మాటలు పట్టించుకోకుండా కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. దేవి మాత్రం మౌనంగా ఉంటుంది. రాగా రాగ్ అని ఇద్దరిని పిలిచి వాళ్ళ చేతిలో కారు కీస్ పెడతాడు. మీ గిఫ్ట్ ఇది అని అంటాడు. అంతే పరువున దీప్ బయటకు వెళ్ళి వచ్చి కార్ని చూసి, అన్నయ్య మరి నాకు అంటుంది. నీకు రాగు ఓల్డ్ కారు ఉంది కదా అంటాడు ప్రేమ్. అన్నయ్య అంటుంది దీపు. అను, నేను ఆఫీస్ వెళ్ళడానికి రెడీ అవుతా అని వెళ్ళిపోతాడు తన రూమ్కి. ఇంకా రాగుతో రాగు, నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రా అని అంటాడు. అను వెళ్ళి ప్రేమ్కి ఏం కావాలో చూడు అని ప్రేమ్ వాళ్ళమ్మ. అను రూమ్కి వెళ్తుంది. ప్రేమ్ రెడీ అవుతూ ఉంటాడు. చాలా రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళలేదు కాబట్టి రావడానికి లేట్ అవుతుంది అంటే ఫోన్ రావడంతో మాట్లాడుతూ కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళి వాళ్ళ అమ్మకి ఇంకా అనుకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడే అను వేసిన ముగ్గు చూసి, ఈరోజు రంగులు పెట్టావా రంగమ్మ అని దేవి. నేను కాదు అమ్మగారు, అను అమ్మ పెట్టింది. దీనికి ఏం పని ఉండదా? అయినా అక్కడ బుద్ధులు ఇక్కడ చూపించకు, అక్కడంటే మీకు పని వాళ్ళు ఉండరు, ఇక్కడ అలా కాదు అని లోపలికి వెళ్తుంది. అను దేవి మాటలు పట్టించుకోకు అని ప్రేమ్ వాళ్ళమ్మ. దాంతో ప్రేమ ఆఫీస్కి వెళ్ళగానే రాగలు బయటికి వెళ్తారు న్యూ కార్లో. హర్షిదీప ఇద్దరు బయట ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. అను వాళ్ళ అత్తయ్యకి వంటలో హెల్ప్ చేస్తుంది. లంచ్ అయ్యాక బోరుగా అనిపించి బయటకు వెళ్ళి చూసి గార్డెన్ మొత్తం ఖాళీగా ఉండటం చూసి అక్కడే ఉన్న దీప్తో, దీప్ ఏం చేస్తున్నావు, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి వదినా, నాకు గార్డెన్లో కావలసినవి అరేంజ్ చేస్తావా అని అడిగి దీప్ ఓకే అనడంతో తనకిష్టమైన మొక్కలు తెప్పించి తనకి నచ్చినట్టుగా అరేంజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యాక శారీ వీట్ చేస్తూ ఉండగా, చా ఇప్పుడు అక్కలేదు, ఇంకా ప్రేమ్ కూడా నాకేమో శారీ కడ్డం ఇంకా రావటం లేదు అనుకుంటూ యూట్యూబ్లో చూస్తూ కడుతూ ఉంది. అంతే బానే ఉంది, కానీ కుచ్చిళ్ళు మాత్రం రావటం లేదు. అయినా ఏదైనా ఒకసారి చూస్తే వస్తుంది, కానీ శారీ కష్టం అనుకుంటూ ఉండగా, నేనున్నాను కదా అని ప్రేమ్. మీరు ఎలా వచ్చారు అని అను. నా దగ్గర కూడా కీ ఉంది కదా అని అన్ని చూసి, పర్వాలేదు బానే ఉంది అంటూ ఇంకాస్త సెట్ చేసి ఫ్రెష్ అయి వస్తాడు. అను కిందికి వెళ్ళి వాళ్ళ అత్తయ్యకి వంటలు హెల్ప్ చేస్తుంది. ఫుడ్ ప్రిపేర్ అయ్యాక అందరు కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడే రాగులు లోపలికి వస్తారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి రూమ్ లోపలికి వెళ్తారు. ప్రేమ్కి పాలు తీసుకొని తన రూమ్కి వెళ్తుంది. ప్రేమ్ ల్యాపీలో చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అను పాలు పక్కన పెట్టి బెడ్కి ఇంకోవైపు పడుకుంటుంది. ప్రేమ్ ఫోన్ అయ్యాక, బంగారం
ఫోన్ కూడా చేయలేదు అని ప్రేమ్. బిజీ అని చెప్పారు కదా అంటున్నాను. బోర్ అనిపించదా అని ప్రేమ్. లేదు, అత్తయ్య ఉంది కదా, ఇంకా దీప్ కూడా. గార్డెన్ చాలా నీట్గా ఉంది అని ప్రేమ్. నాకిష్టం గార్డెన్ అంటే, అందుకే అరేంజ్ చేసా అని అను. సరే గుడ్ నైట్ అని ఒకరికొకరు చెప్పుకొని పడుకుంటారు. అలా నెక్స్ట్ ఉదయం లేచి ముందు రోజు అన్ని పనులు చేస్తుంది. ప్రేమ్ టిఫిన్ చేయగానే అను బయటకు వెళ్దామా. అందరూ షాక్ అవుతారు కానీ నవ్వుతూ అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది అని అనుకుంటారు. కానీ ప్రేమ్ నానమ్మతో, దేవి చూసావా, ఇది రాగానే మార్చేసింది. అలా అను ప్రేమ్ బయటికి వెళ్లారు. ప్రేమ్ డైరెక్ట్గా షాపింగ్కి తీసుకువెళ్ళి అను కొన్ని డ్రెస్సెస్ తీసి ఇంకా తనకు కావలసిన మెటీరియల్స్ అన్నీ తీసుకుని వస్తూ ఉంటారు. ఎందుకు ఇవన్నీ అని అను. రోజులా నీకు నేను చీర కట్టలేను, ఇంకా నువ్వు డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అందుకే. అలా ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోతాడు. రాగ్ కూడా ఆఫీస్కి వెళ్ళటంతో రాగా అను వంట చేస్తూ ఉంటారు. 3 రోజులు అవ్వగానే అను నాన్న ఇద్దరి కూతుర్లని, ఇద్దరు అల్లులని ఇంటికి రమ్మని పిలుస్తారు. పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో నిద్ర చేయటం ఆశ్చర్యమని. కానీ ప్రేమ్కి పని ఉండడం వల్ల అను ప్రేమ్ వెళ్ళరు. రాగా రాగ్లు వెళ్ళి వస్తారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు నైట్, బావా రేపు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటుందాను. ఎందుకు అంటాడు ప్రేమ్. ఆషాఢమట అందుకే అంటుందాను. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు అంటాడు ప్రేమ్. 1 మంత్ తర్వాత. ప్రేమ్ ఓకే అనడంతో అను హ్యాపీగా ఉంటుంది. మరుసటి రోజు అను అమ్మ నాన్నలు వచ్చి అను రాగం తీసుకువెళ్తారు. వెళ్ళిన మరుసటి రోజు అను రోజులా ఉదయం లేస్తుంది కానీ రాగం మాత్రం 8కి లేచి, అమ్మ రోజు అక్కడ 6కి లేస్తున్నాం, ఇక్కడ 1 మంత్ రెస్ట్ తీసుకుంటా అని చెప్పి రాగ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ అన్ని మాత్రం వాళ్ళమ్మ, అను నీకు ప్రేమ్కి అంత బాగానే ఉంది కదా, రాగ చెప్పింది పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నావట. హా అమ్మా అని అను సంతోషంగా చెప్పడం వల్ల అను పేరెంట్స్ కూడా సంతోషంగా ఉంటారు. వచ్చిన రోజు నుంచి రాగ ఎక్కువగా రాగుతో మాట్లాడుతూ ఉంది. కానీ అను మాత్రం వాళ్ళ చెల్లి ఇంకా తమ్ముడితో ఉంటుంది. అదే అనుమానం వాళ్ళ అమ్మ అనుని అడుగుతుంది. అను వాళ్ళమ్మ అడగటంతో డౌట్ రాకూడదని ప్రేమ్కి ఫోన్ చేస్తుంది. కానీ ప్రేమ్ బిజీ వల్ల ఫోన్ తీయడు. అలా 20 రోజులు గడిచాయి. అను అమ్మకి అనుమానం రావటంతో అను ప్రేమ్కి ఫోన్ చేస్తుంది కానీ తీయడు. అలా ఒకరోజు అను రోజులా లేచి బయట కూర్చొని కప్లో టీ తాగుతుంది. అప్పుడే కారు రావటం, ప్రేమ్ దిగి నడుచుకుంటూ రావటం అంతా చూస్తూ ఇది కళా నిజమా అని అనుకుంటూ మళ్ళీ చూస్తుంది. ఏంటి సర్ప్రైజ్ అవుతావనుకుంటే షాక్ అవుతున్నావు అని అన్ని చూస్తాడు. టీషర్టు నైట్ ప్యాంటు చూడ్డానికి చిన్న పిల్లలా ఉంది. ఎప్పుడు అలా చూడకపోవటంతో చూస్తూ ఉన్నాడు. హా ఏమీ లేదు, నిజంగా వచ్చారా అని అంటుందను. నీ చేతి టీ కోసం వచ్చా అనగానే అను లోపలికి వెళ్ళి టీ తీసుకుని వచ్చి ఇస్తుంది. అది చూసిన వాళ్ళమ్మ బయటకు వచ్చి చూసి అను ప్రేమలను చూసి సంతోషపడి ప్రేమిని పలకరించి ఇంట్లోకి రమ్మని అడుగుతుంది. లేదు, అనుని బయటకు తీసుకెళ్దామని వచ్చా. అను 10 మినిట్స్లో రెడీ అవ్వి వెళ్దాం అంటాడు ప్రేమ్. అను 10 నిమిషాలు రెడీ అయి వస్తుంది. ఇద్దరు బయటకు వెళ్తారు. అలా వాళ్ళు లాంగ్ డ్రైవ్కి వెళ్ళారు. ఒక చోట ఆగి అనుతో మాట్లాడుతూ ఉంటాడు. కంగ్రాట్స్ అంటాడు ప్రేమ్. ఎందుకు అంటుందను. కాలేజ్ ఫస్ట్ వచ్చావు చెప్పనలేదు అంటాడు ప్రేమ్. అది జరిగి చాలా రోజులు అవుతుంది కదా, మన మధ్య ఆ టాపిక్ రాలేదు కదా అంటుందను. అను నువ్వు నాతో హ్యాపీగా ఉన్నావా అంటాడు ప్రేమ్. ఎందుకు అడుగుతున్నారలా అంటుందను. మరి మన మధ్య ఉన్న దూరం అలా ఉంది, నీ విషయాలు ఎవరో చెబితే తెలుసుకుంటాను కదా అంటాడు ప్రేమ్. ప్రేమ్ చేయి పట్టుకుని నిజంగా చెప్పాలంటే నీతో పెళ్ళి అక్క కోసం చేసుకున్నాం. మన మధ్య నాకేది తేడా లేదు, ఒక్క వయసు తప్ప. కానీ మన పెళ్లి తర్వాత నాకు మీ మీద అలాంటి అభిప్రాయం కూడా లేదు. ఇప్పుడు మీరంటే ఇష్టం, ప్రేమ రెండు ఉన్నాయి. మన మధ్య అంటే అన్ని చెప్పుకునేంత టైం లేదు కదా బావా. అంతే కదా, నువ్వు నా బంగారమే కదా. కానీ నీకు తెలుసు కదా నా వర్క్. ఇంకా అను నీతో టైం స్పెండ్ చేయాలంటే నాకు టైం పడుతుంది, అర్థం చేసుకోవాలి నువ్వే అంటాడు ప్రేమ్. హా అంటూ ప్రేమ్తో మాట్లాడుతూ ఉంది.
మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది అంటుందను. అందుకే ఏరి కోరి నిన్ను చేసుకున్నా అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. అలా ఆ రోజు మొత్తం అణుతో ఉండి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆషాఢం అవ్వగానే అను రాగులు అత్తగారింటికి వెళ్తారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.